హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే ఈ వీడియో మీకు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించింది కాదు, సబ్జెక్ట్కి సంబంధించింది. సో పిఎస్సి ఎగ్జామ్స్లో బేసిక్స్ అకౌంటింగ్ కావచ్చు, ట్యాక్స్, ఆడిట్, కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఈ టాపిక్స్ మీద అడుగుతూ ఉంటాడు కదా. సో అకౌంట్స్లో వచ్చేసి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, వాటి నెంబర్స్ ఏంటి అండ్ వాటి హిస్టరీ, డీటెయిల్గా చెప్పట్లేదు బట్ బ్రీఫ్ హిస్టరీ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దిస్. సో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్కి మన ఎకానమీ సిస్టమ్ని బేస్ చేసుకొని మన ఇండియాకి సంబంధించిన ఎకో సిస్టమ్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, మన కంపెనీస్ కావచ్చు, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ప్రజెంటేషన్, రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, వాటిని బేస్ చేసుకుని కార్వైన్స్, కార్వ్ అవుట్స్ అని చెప్పి మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసి మనకు కస్టమైజ్ చేసి రాసుకున్న అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇవి. అయితే ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అనేది డిఫరెంట్ కంట్రీస్ ఫాలో అయ్యే అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్స్. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ IFRS అని రెండు ఉంటాయి. సో మన ఇండియాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫ్రేమ్వర్క్. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నిటినీ క్రియేట్ చేసేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఆఫ్టర్ ఇన్ కన్ఫర్మేషన్ విత్ ఎవరి గైడెన్స్లో, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ గైడెన్స్లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విల్ ప్రిపేర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. బికాస్ ఈ అకౌంటింగ్లో ఎక్స్క్లూజివ్గా ఎక్కువ నాలెడ్జ్ ఉండేది చార్టర్డ్ అకౌంటెంట్స్ కాబట్టి దే విల్ ఫోకస్ ఆన్ దట్. సో మన ఇన్స్టిట్యూట్లో కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అనేది ఫ్రేమ్ చేసి ఒక బోర్డ్ దానికి సంబంధించిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సిరీసెస్ మీరు గమనిస్తే ఫస్ట్ ఈ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1, 2, 7, 8 ఇట్లా 27, 28, 34 అని ఉంది. అండ్ ఒక సిరీస్ దాటిన తర్వాత 100 సిరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ 101, 102, 103 అట్లా. ఎందుకంటే ఫస్ట్ మనకు ఈ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా అడాప్ట్ చేశారో అవన్నీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడాప్ట్ చేసినప్పుడు ఇండియస్ 1, ఇండియస్ 2 అనే సిరీస్ ఇచ్చారు. ఎప్పుడైతే IFRSని కన్సిడర్ చేస్తున్నారో సో సిరీస్ చేంజ్ అయిపోతుంది. IFRS సపరేట్గా కస్టమైజ్ చేసినప్పుడు దానికి డిఫరెన్షియేషన్ ఉండాలి కాబట్టి 100 సిరీస్ తోటి స్టార్ట్ చేశారు. సో జనరల్గా డివిజన్ 1 ఆఫ్ షెడ్యూల్ 1 ఫార్మాట్ చేంజ్ ఉంటుంది. దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇవి ఏదైతే ఉందో ఇన్ కేస్ ఆఫ్ డివిజన్ 1, డివిజన్ 2 అని ఉంటాయి షెడ్యూల్ 3లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్. డివిజన్ 1 వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లికబుల్ అయ్యే కంపెనీస్కి డివిజన్ 1 షెడ్యూల్ వర్తిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి ఏమో డివిజన్ 2 షెడ్యూల్ 3 అప్లికబుల్ అవుతుంది. డివిజన్ 2లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు అకౌంటింగ్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ప్లస్ ఆ తర్వాత ఈక్విటీ, లయబిలిటీ ఇట్లా వస్తుంది సిరీస్. ఇన్ కేస్ ఆఫ్ డివిజన్ 1లో ఈక్విటీ, లయబిలిటీ ఫస్ట్ వచ్చి తర్వాత అసెట్స్ వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి నెంబర్ అండ్ నేమ్ ఉంది. సో ఫస్ట్ నెంబర్ వచ్చి ఇండెస్ 1 ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫస్ట్ ఇండెస్ 2 ఇన్వెంటరీస్, ఇండెస్ 7 స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ఇండెస్ 8 అకౌంటింగ్ పాలసీస్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ ఎర్రర్స్, ఇండెస్ 10 ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్, ఇండెస్ 10, ఇండెస్ 12 ఇన్కమ్ ట్యాక్సెస్, ఇండెస్ 16 ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్,
Ind-AS 19 employee benefits. Ind-AS 20 accounting for government grants and disclosure of government assistance. Ind-AS 21 effect of changes in foreign exchange rates. Ind-AS 23 borrowing cost. Ind-AS 24 related party disclosures. Ind-AS 27 separate financial statements. Ind-AS 28 investments in associates and joint ventures. Ind-AS 29 financial reporting in hyperinflationary economies. Ind-AS 32 financial instruments, that is presentation. Ind-AS 33 earning per share. Ind-AS 34 interim financial reporting. Ind-AS 36 impairment of assets. Ind-AS 37 provisions, contingent liabilities and contingent assets. Ind-AS 38 intangible assets. Ind-AS 40 investment property. Ind-AS 41 అగ్రికల్చర్. సో ఇక్కడికి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఏవైతున్నాయో అది 100 సిరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో Ind-AS 101 ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. రైట్. సో Ind-AS 102 షేర్ బేస్డ్ పేమెంట్స్. Ind-AS 103 business combinations. Ind-AS 104 insurance contracts. Ind-AS 105 non-current assets held for sale and discontinued operations. 106 exploration for evaluation of minerals. 107 financial instruments for disclosure requirements. 108 operating segments. 109 financial instruments. 110 consolidated financial statements. 111 joint arrangements. 112 disclosure of interest in other entities. 113 fair value measurement. 114 regulatory deferral accounts. 115 revenue from contracts with customers. 116 leases. సో ఇక్కడికి Ind-AS టోటల్ నెంబర్స్ కంప్లీట్ అయినాయి. సో ఫర్దర్గా ఇండివిజువల్గా డీటెయిల్డ్ సపరేట్ Ind-AS గురించి ఫర్దర్ వీడియోస్లో వస్తుంది. సో ఇప్పుడు బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ Ind-AS, జస్ట్ నెంబర్స్, వాటి నేమ్స్ ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఆబ్జెక్టివ్. సో బేసిక్ రిపోర్టింగ్ అథారిటీస్ ఏమున్నాయి, Ind-AS అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ని క్రియేట్ చేసే బోర్డ్స్ ఏమున్నాయని చెప్పి. అసలు ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎందుకోసము అంటే జనరల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ ఒక యూనిఫార్మిటీ, కంపారబిలిటీ తీసుకురావడానికి ఇంటర్నేషనల్గా. బికాస్ ఎప్పుడైతే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది పెరిగిందో ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ బిట్వీన్ ద కంట్రీస్ అనేది పెరిగింది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వేరే కంపెనీస్ అవుట్ సైడ్ ఇండియా కావచ్చు, అవుట్ సైడ్ కంట్రీస్, దే ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. సో ఎప్పుడైతే ఒక ఇన్వెస్టర్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే వాడికి కావాల్సింది ఏంటి, ప్రాఫిట్ ఎంత వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, రైట్. సో క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, రైట్. సో ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి ఈ Ind-AS అకౌంటింగ్ రిపోర్టింగ్ అనేది యూజ్ అవుతుంది.